రేణిగుంట విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ నాయకులు విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. జగన్ సర్కారు పోయి బాబు ప్రభుత్వం వచ్చిన ప్రజలకు విద్యుత్ బిల్లుల షాకులు తప్పడం లేదని సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని ఇచ్చిన పిలుపులో భాగంగా రేణిగుంట విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాట్లు చేసి స్టార్ట్ మీటర్లను ఉపసంహరించాలన్నారు. సెకీ ఒప్పందం రద్దు, టైమ్ ఆఫ్ డే విధానం రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఉధృతమైన పోరాటాలు చేస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలియజేస్తూ విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్, సీనియర్ నాయకులు వెంకటరమణ, రేణిగుంట కార్యదర్శి ఈశ్వరమ్మ, మునస్వామి, సిఐటియు నాయకులు నరసింహారెడ్డి, సిపిఐ నాయకులు తులసీరాజన్, మురళి తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత వేశారంటే 32,166 కోట్లు కరెంటు భారాలు వేస్తే ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలే 17,134 కోట్ల దాకా వేయడం జరిగింది. ఈ 5 ఏళ్ళలో ఈ రెండు కలిపితే 49,300 కోట్లు అనేది ఈ రాష్ట్ర ప్రజలపైన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో నమ్మిన దానికి ఆ భారాన్ని వేసింది. పోనీ ఈ ప్రభుత్వమైనా తెలుగుదేశం ప్రభుత్వమో లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వమో అధికారంలోకి వస్తే ఈ ప్రజల మీద భారాలు తగ్గుతాయని చెప్పి ప్రజలందరూ ఆశించారు. ఎన్నికల్లో లోకేష్ గారు యువగలం నెల్లూరు పాదయాత్రలో అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, రెండవది పంపు సెట్లకు రాత్రి రైతులు తెలియకుండా మీటర్లు బిగిస్తున్నారు, వాటిలన్నీ కూడా పగలగొట్టండి అని చెప్పారు. అక్కడ చేస్తున్న రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం మనకు వస్తే బాగుంటుందేమో అని ఆశించారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది అనేది ఈరోజు సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా ప్రజలు ఆలోచించాలని మేము చెప్తున్నాం. ఈ ప్రభుత్వం జవాబు ఛార్జీలు తగ్గించాలని, కరెంటు బిల్లు పెంచకూడదని నేను ఈ వామపక్షాల పార్టీలుగా వినిపించుకుంటున్నాను. ఏపీఈబీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి ఆ రోజు దారాదత్తం చేసేదానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం. ఆ పోరాటం ఈరోజు వరకు కూడా ఈ గవర్నమెంట్కి అంతో ఇంతో ఒక భాగన నిలబడి ఉంటుందంటే అది వామపక్షాల పోరాటమే. 13 సంవత్సరాలు ఆ పోరాటం కోర్టు చుట్టూ తిరిగాం. ఈరోజు కూడా అలాంటి ఉద్యమాన్ని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చి ప్రజలపైన భారాలు మోస్తే మాత్రం జైలుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉంటామా తప్ప వదులుకునే ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే కూడా లేదు.